ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. ఉచిత స్మార్ట్ ఫోన్ కోసం ఇలా అప్లై చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మొబైల్స్ ఇవ్వబోతోంది. అసలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కావలసిన అర్హతలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా, ఎక్కడ అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అందులో ఉంది. ప్రభుత్వ నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉన్నవారంతా అప్లై చేసుకోవాలని సూచించింది. దీనికి ఉండాల్సిన అర్హతలేంటో: అభ్యర్థి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, సైగల భాష పరిజ్ఞానం ఉండాలి, కనీసం 40% వైకల్యం కలిగి ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఇక దీనికి అవసరమైన పత్రాలు ఏంటంటే: ఆధార్ కార్డ్, 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, వైకల్య ధృవీకరణ పత్రం, సైగల భాష సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డ్ కాపీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ www.apdscac.apgov.in ను ఓపెన్ చేయాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ పైన APDASCAC స్కీమ్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. అందులో కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు ఉంటాయి. వాటిని స్కాన్ చేసి JPG, PNG లేదా JPEG ఫార్మాట్లో 2 MBకి మించిపోకుండా రెడీ చేసి పెట్టుకోవాలి. దాని కింద అప్లై నవ్ అనే రెడ్ సింబల్ క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. ఆ లింక్ ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్లో మీ వివరాలు నమోదు చేయాలి. అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు పంపించిన అప్లికేషన్ అధికారులు పరిశీలిస్తారు. అనంతరం విచారణ చేసి మీకు పథకం వర్తిస్తుందో లేదో చెక్ చేస్తారు. మీరు అర్హులై ఉంటే మీకు సెల్ ఫోన్ అందిస్తారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వికలాంగులు, దివ్యాంగులు ప్రభుత్వం అందించే పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడ్డారు. అయితే కొందరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పేర్లు తొలగించారు. కొందరికి మళ్ళీ అర్హత నిర్ధారణ అంటే రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్ని ఆపేశారు. చాలా మంది కుటుంబాలు ఈ ఒక్క పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో దివ్యాంగులు నిరసనలకు దిగారు. వారి ఆవేదన ఏంటంటే, ఒకవైపు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ ఇస్తూ మరోవైపు మాకు బతకడానికి కావలసిన కనీస పెన్షన్ కూడా ఆపేస్తోంది అని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గత జగన్ ప్రభుత్వంలో అర్హులు కాని వారు కూడా వికలాంగులుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని మాత్రమే మేము తొలగిస్తున్నాం అని అంటున్నారు. ఇక దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా పెన్షన్ సమస్య పరిష్కరించాలా, లేక కొత్త పథకాలు తీసుకురావడమే ప్రాధాన్యత ఇవ్వాలా? మీ ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే ఈరోజు మా స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.